Watch full episodes on Jio Hotstar. ఇప్పుడు ఈ మనుషులు మనకి ఎందుకు ప్రయోజనం లేదు. వీళ్ళు ఏ పని చెయ్యలేరు. కాబట్టి రోబోట్స్, మనం వీళ్ళని నాశనం చేసేద్దాం. రాబోయే గంట సేపులో ఈ ప్రపంచాన్ని నేను పాలించబోతున్నాను. ఆ తర్వాత ఈ టైం నాకు శాశ్వతంగా సొంతం కాబోతుంది. అందువల్ల ఎలాగైనా సరే నేను టైం జోన్ ని ముందుకి వెనక్కి మార్చుకోగలను. బాస్, మీరైతే అద్దరు కొట్టేస్తున్నారు. ఈ లోకానికి నాయకుడు, సమయానికి రాజు అయిపోయారు. ఒకవేళ మనల్ని ఎవరైనా ఆపుతానికి వస్తే ఏం చేస్తారు? శివలాగా? నోరుమై, టైమ్ అవుట్. నా చూపు అన్ని చోట్ల ఉంది. నా స్పైస్ అన్ని విషయాల్ని నాకు తెలియజేస్తారు. నీ పనిని నువ్వు చెయ్యి. ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకుంటూ ఉండు. తర్వాత పని సరిగ్గా జరుగుతుందో లేదో చూడు. నేను ఇప్పుడు టైం టవర్ నుంచి ఆపరేట్ చేస్తాను. శివ, ఇదెలా సాధ్యం? నేను కానీ టైం జోన్లోకి వచ్చేలేదు కదా. అటాక్ రోబోట్స్! రేవా, వీళ్ళందరినీ రిలీజ్ చేయడానికి ఏదైనా దారి ఉంటుంది కదా? నాకు తెలుసు. ఆ రిమోట్ ఆ మిషన్ వెనకాల రెడ్ ట్యాబ్ లో ఉంది. దాన్ని త్వరగా ప్రెస్ చెయ్యి. ఓకే. శివా, నా బంగారం, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావు? తాతయ్య, నాకు నిజంగా తెలియడం లేదు. చాలా ఏళ్ళు అయిపోయాయి. చాలా ఎక్కువ అయిపోయింది నీ ఫ్యామిలీ డ్రామా. రోబోట్స్, అటాక్ చేయండి. వీళ్ళని అంతం చేసేయండి. శివా, జాగ్రత్త. పదండి, అందరూ వచ్చి లోపల కూర్చోండి. అందరూ త్వరగా వ్యాన్ లోపలికి రండి. మనం ఇక్కడ నుంచి బయలుదేరి తీరాలి. శివ, త్వరగా వ్యాన్ లోపలికి రా. వాళ్ళని ఆపండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి.
దేవా, మనం ఎలాగైనా టైం టవర్ కి ఫాస్ట్ గా చేరుకోవాలి. వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు. ఫాస్ట్! సరే. అరే జాగ్రత్త! శివ శివ ఆ అబ్బాయి ఎవరు? శివ శివ రేవా, బండిని స్టాప్ చేయి. ఆ అబ్బాయి ఎవరో మనం చూడాలి. ఓకే. థ్యాంక్ గాడ్ శివ, సమయానికి వచ్చావు. త్వరగా బ్యాండ్ లో ఎక్కు. ఎవరు నువ్వు? నేను జానీ, గుర్తుందా? నేను ప్రొఫెసర్ బాట్నీ గారి ఫ్యాన్. పదండి.
ఇవన్నీ ఇక్కడున్నాయని ఎలా తెలుసు? ఫాలో మీ. త్వరగా రండి, దారి ఫ్రీగా ఉంది. అందరూ లిఫ్ట్లో రండి. గో టు 10th ఫ్లోర్. జానీ, ఆ రోబోట్ హ్యాండ్ లేకుండా మనం లోపలికి వెళ్ళలేము. సో గేట్ లోపల రోబోట్స్ మాత్రమే వెళ్ళగలరు. ఇంకా 10th ఫ్లోర్ లో టైం మిషన్ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఇంకా లిఫ్ట్ దగ్గర కూడా చాలా త్వరగా వచ్చి చేరుకున్నాం. అది ప్రతి వస్తువు ఎక్కడెక్కడున్నాయో నీకు ముందే తెలిసినట్టు. చివరికి నీ ఫ్రీజ్ అయిన బుర్ర పనిచేయడం ప్రారంభించేసింది శివ. నువ్వు శివతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జానీ? ఎందుకంటే జానీ మన ఫ్రెండ్ కాదు, శత్రువు. తిను మనల్ని ఇక్కడ క్రైమ్ టైం దగ్గర ఇరికించడానికి తీసుకొచ్చాడు. ఎందుకు? తను ఎందుకు అలా చేస్తున్నాడు? వెనక్కి రారా పండోడా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.